అలాగే నా పేరు మైత్ర వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఏమనుకోవద్దు, కొంచెం లేట్ అయింది వాళ్ళ కలెక్షన్ రిపోర్ట్. కొంచెం వేరే పని మీద బయటికి వెళ్ళాను. సో ఇవాళ మీరు ఏవైతే వీడియోలు చూశారో డే అంతా కూడా అవన్నీ నిన్న రాత్రి ఈరోజు మార్నింగ్ చేసినవే. తర్వాత ఇంట్లో లేను, నేను బయటికి వెళ్ళిపోయాను. సో వేరే పని మీద తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంటికి వచ్చి ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. సో ఇంక ఇప్పుడు ఓజీ డే 3 కలెక్షన్స్ కోసం అయితే కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో మేబీ నాకు తెలిసి చాలామంది చూడకపోవచ్చు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఉండొచ్చు. సో అట్లీస్ట్ రేపు పొద్దున్నైనా సరే చూస్తారు కదా. సో రేపు మీరు చూస్తున్నట్టయితే అప్పుడు ఇంకా డైరెక్ట్గా డే 4 కలెక్షన్ రిపోర్ట్ కూడా చూసేసేయండి. దీంతో పాటుగా వెంటనే రెండు చూసేయండి. ఓకే, ఇంకా డే 3 కలెక్షన్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుందాం. సో మనం డే 1 చూసాం, ఇది 154 crore అయితే కలెక్ట్ చేసింది. అండ్ డే 2 మాట్లాడుకున్నాం, మనం 37 crores కలెక్ట్ చేసింది. సో ఓవరాల్గా 2 డేస్కి 191 crore అయితే ఇది కలెక్ట్ చేసింది అని చెప్పి. అండ్ డే 3 ఇది ఎంత కలెక్ట్ చేసిందంటే, నా ఎస్టిమేషన్ మళ్ళీ రాంగ్ అయింది. నేనేమనుకున్నానంటే ఓకే, ఫ్రైడే రోజు కొంచెం బాగా తగ్గినా మళ్ళీ సాటర్డే కొంచెం జంప్ వస్తుంది, అండ్ సండే ఇంకొంచెం బెటర్ జంప్ వస్తుంది. సో యూనో బెటర్గానే ఉంటుంది, డీసెంట్గానే ఉంటుంది. అండ్ యూనో ఈజీగా సాలిడ్ నెంబర్సే పడతాయని ఎక్స్పెక్ట్ చేశాను కానీ బట్ నేను అనుకున్నట్టుగా జరగలేదు. యాక్చువల్గా డే 2 కంటే డే 3 ఇంకొంచెం తక్కువ ఉందన్నమాట. డే 3 34 crore కలెక్షన్స్ అయితే వచ్చాయి ఓవరాల్గా గ్రాస్ కలెక్షన్స్. సో నా ఓవరాల్ టోటల్ ఏదైతే ఉందో అది మొత్తం కలిపి 225 crores అయితే అయింది. సో దీనికి ఒక సాలిడ్ రీజన్ అయితే ఉంది, దట్ ఈస్ ఫర్ షూర్. అదేంటంటే హైదరాబాద్లో మేజర్ జోన్ ఏదైతే ఉందో, కలెక్షన్స్ ఎక్కువగా వచ్చే ప్రాంతం ఏదైతే ఉందో, ఆ షోస్ పరంగా కానీ, స్క్రీన్స్ పరంగా కానీ, థియేటర్స్ పరంగా కానీ, ఆడియన్స్ పరంగా కానీ, మూవీ లవర్స్ పరంగా కానీ చూసుకుంటే హైదరాబాద్ ఈజ్ ఇన్ నెంబర్ 1 పొజిషన్ ఇన్ ఆల్ తెలుగు సిటీస్, రైట్. సో అలాంటి ఒక సిటీలో వరదలు వచ్చి, ఫ్లడ్స్ వచ్చి అసలు పీపుల్ ఎటు కదలలేకపోతున్నారు. వాళ్ళు ఉంటున్న ఇంటిల్లో కూడా వాళ్ళు ఉండలేక షెల్టర్స్కి వెళ్ళిపోతున్నారు. అంటే వరద బాధితుల కోసం షెల్టర్లు ఏర్పాటు చేస్తారు కదా, అక్కడికి వెళ్ళిపోతున్నారు. అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు. ఇంకా అలాంటప్పుడు వాళ్ళు ఏం చూస్తారు సినిమాలు, నాకు అదే అనిపించింది. సో చాలా చోట్ల వర్షాలు పడుతున్నాయి, చాలా చోట్ల ఫ్లడ్స్ అయితే ఎఫెక్ట్ చేస్తున్నాయి, చాలా హెవీగా పడుతున్నాయి వర్షాలు. పీపుల్ని అసలు బయటికి వెళ్ళనివ్వట్లేదు. అండ్ చాలా సిటీస్లో, ఏదో ఒక్క చోట కూడా కాదు, రాయలసీమ సైడ్ కానీ లేదంటే హైదరాబాద్ సైడ్ కానీ ఎటు చూసుకున్నా కూడా వర్షాలు చాలా దంచు కొడుతున్నాయి, మామూలు కొట్టట్లేదు. సో దీని దానికి ఇంపాక్ట్ అయితే పడుతోంది ఆబ్వియస్లీ. అండ్ ఆ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా కొంచెం హ్యూజ్ లెవెల్లోనే కనబడుతుంది. సో దానివల్ల మనకి కలెక్షన్స్ అయితే తగ్గుతున్నాయి. సో 3 డేస్కి ఈ మూవీ కలెక్ట్ చేసిన నెంబర్ 225 crores, 200 అయితే దాటేసింది. అండ్ డెఫినెట్గా 4th డే ఫినిష్ అయ్యే టైంకి మేబీ సండే రోజు కొంచెం బెటర్గానే కలెక్షన్స్ ఉన్నాయి. అంటే 4 షోస్కి కలిపి వచ్చిన కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో సాటర్డే రోజు, సండే రోజు 3 షోస్కి అంతే కలెక్షన్ వచ్చినట్టుగా కనబడుతుందని చెప్పి ఎర్లీ ఎస్టిమేట్స్లో తెలుస్తోంది, ఎర్లీ రిపోర్ట్స్లో. సో ఇదే ఊపు కనుక కంటిన్యూ అయినట్టయితే సండే రోజు కొంచెం బెటర్ నెంబర్స్ చూడొచ్చు మనం. అట్లీస్ట్ ఒక 38, 37 ఆ నెంబర్స్ చూస్తాం. ఆర్ మేబీ 39, 40 వరకు కూడా వెళ్ళొచ్చేమో, దెర్ ఇస్ ఎ ఛాన్స్. సో అట్లా చూసుకుంటే కొంచెం బెటర్ నెంబర్సే ఉంటాయి. ఎటు చూసుకున్నా కూడా 260 అయితే టచ్ అయిపోవచ్చు, అదైతే తెలుస్తోంది. సో అంటే ఇంకొక 35 crores వచ్చినా కూడా 260 మార్క్ అయితే టచ్ అయిపోద్ది కదా. సో అది నా పాయింట్ అనమాట. సో అలా మేబీ ఇది ఒక 260 crore వరకు వెళ్ళొచ్చు అనిపిస్తోంది నాకైతే వీకెండ్కి వచ్చేసరికి. అంటే సండే కూడా ఫినిష్ అయ్యే టైంకి. సో ఇవాళ సండే కదా, సో ఇవాళ బేసిక్గా కొంచెం బెటర్గానే ఉంది రెస్పాన్స్ అయితే. బట్ ఏదైనా ప్రాబ్లం ఏంటంటే చెప్తున్నాం కదా, ఫ్లడ్స్ అయితే మాత్రం చాలా హెవీగా ఎఫెక్ట్ చేస్తున్నాయి, రెయిన్స్ ఇవన్నీ కూడా.
సో ప్రజలు ప్రాణాలే బిక్కుబిక్కుమంటూ అరచేతిలో పెట్టుకొని బతుకుతూ గడుపుతున్న టైంలో వాళ్ళందరూ సినిమాలకు వచ్చి చూడాలని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో అదే ఇంపాక్ట్ అవుతుంది అక్కడ. సో కొన్ని చోట్ల అసలు ఈ వర్షాలు గట్రా ఏమీ లేవు. అలాంటి చోట్ల బుకింగ్స్ అనేవి బాగున్నాయి. మంచి ఫైర్ బుకింగ్స్ అయితే నడుస్తున్నాయి మొత్తం. సో అది అన్నమాట పాయింట్. యాజ్ ఆఫ్ నో అయితే ఇది సిచ్యువేషన్. అండ్ సో అది ఇంక అంతే. సో తెలుగు అంటే ఓవరాల్గా గ్రాస్ కలెక్షన్స్ అయితే ఎఫెక్ట్ అయ్యాయి వర్షాల వల్ల. అదైతే క్లియర్ అని చెప్పొచ్చు. సో బేసిక్గా ఇంకా లాంగ్వేజెస్ పరంగా చూసుకుంటే అగైన్ సేమ్ థింగ్. మనకి ఓన్లీ తెలుగు నుంచే కంప్లీట్గా కలెక్షన్స్ అన్నీ కూడా వచ్చాయి. 18.5 crore నెట్ ఓన్లీ తెలుగు నుంచే వచ్చింది. సో తెలుగు నుంచి ఓకే, అఫ్ కోర్స్ తెలుగు నుంచి బెటర్ కలెక్షన్స్ వస్తున్నాయి. అండ్ వేరే లాంగ్వేజెస్ నుంచి అసలు రావట్లేదు. చాలా లీస్ట్ కలెక్షన్స్ వస్తున్నాయి. అంటే మేబీ అంటే కొన్ని సినిమాలకి ఇది కూడా లేదనుకోండి, బట్ అది వేరే విషయం. కానీ బట్ ఏమో పవన్ కళ్యాణ్ గారు అంటే యాజ్ అ పొలిటీషియన్గా కానీ యూనో ఆయన పేరు బాగా పాపులర్, ఆయన పేరు బాగా నౌన్, చాలామందికి తెలుసు. సో మేబీ కొంచెం స్ట్రాంగ్ ప్రమోషన్స్ కనుక చేసుంటే కొంచెం బెటర్ నెంబర్స్ చూద్దామేమో మనం. బట్ వాళ్ళు చేయలేదు అండ్ మనం చూడట్లేదు, అదే జరుగుతుంది. సో బేసిక్గా మొత్తం కలిపి 95 lakhs వచ్చింది కదా అంటే నెట్. సో 2 daysకి కలిపి. అండ్ థర్డ్ డే 55 lakhs నెట్ అయితే వచ్చింది. సో ఓవరాల్గా ఇట్ ఈస్ 1.5 crore నెట్ ఓన్లీ ఫ్రమ్ హిందీ. సో 1,50,00,000 రూపాయల నెట్ హిందీ నుంచి వచ్చిందంటే చాలా తక్కువ, చాలా తక్కువ. మరి మనం ఏం చేయలేం. మరి చెప్తున్నాను కదబ్బా, ఇది పాయింట్. ఏమంటే ఇంకా ఓవరాల్గా ఏమో అంత ఎక్కువగా ఎఫెక్టివ్గా వర్క్ అయిన ఫీలింగ్ అయితే లేదు. అండ్ బేసిక్ ఇది రీచ్ కూడా కాదు నన్ను అడిగితే. ఒక 1 crore అనే పాయింట్ని కూడా టచ్ చేయలేదు కదా. సో డెఫినెట్గా ఇది అంత ఎక్కువగా రీచ్ కానట్టే. బట్ ఏంటంటే థియేటర్స్ పెంచారు. అంటే టాక్ డే 1 బాగా వచ్చింది కదా అని చెప్పి షోస్ థియేటర్స్ పెంచారు. సో అలా పెంచడం వల్ల కొద్ది గొప్ప బెటర్ నెంబర్స్ రిజిస్టర్ అవుతున్నాయి డే 2తో కంపేర్ చేసుకుంటే. బట్ స్టిల్ ఇట్ ఈస్ వెరీ లో. ఏమో చెప్తున్నాను కదా, ప్రమోషన్స్ ప్రాపర్గా చేయలే, మార్కెటింగ్ ప్రాపర్గా చేయలే, చేస్తుంటే బాగుండేమో. బట్ దే డిడెంట్. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ మనకి అదర్ లాంగ్వేజెస్ నుంచి ఆ బేసిక్ సపోర్ట్ అనేది కూడా లేకుండా పోయింది. అలా ఉండడం అంటే అలా సపోర్ట్ లేకుండా పోవడం వల్ల మనకి ఓవరాల్గా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు కొన్ని సినిమాలు పాన్ ఇండియా వైడ్గా హిట్ అవుతున్నాయి. సో వాటికి మనకి పెద్ద నెంబర్స్ కనబడుతున్నాయి. ఓన్లీ తెలుగు మీదే కాన్సన్ట్రేషన్ అంటే కష్టం. సో ఇప్పుడు ఓజీ పరిస్థితి అలాగే ఉంది. ఓజీ ఓన్లీ తెలుగు జీ అన్నట్టు అయిపోయింది. ఇంకా అంతే. ఇంకా అది ఇంకా హిందీ నయీజీ, తమిళ్ ఇల్లెజీ, ఇంకా మిగతా భాషల్లో ఏమంటారు ఐడియా లేదులే. సో ఎనీ మొత్తానికి లేదు, వేరే భాషల్లో అయితే లేదు. వీళ్ళు ప్రమోషన్ చేయలేదు. ఆడియన్స్ కూడా కొన్ని మూవీస్ వితౌట్ ప్రమోషన్ కూడా బాగానే ఆడతాయి. బట్ యూనో అట్లా జరగలేదు. సో ఇప్పుడు మా అవతార్ నరసింహ ఉంది, దానికి ఏమంత హెవీ ప్రమోషన్ ఏం చేయలేదు, వర్డ్ ఆఫ్ మౌతే. దాంతోనే గట్టిగా బీభత్సంగా కొట్టింది అది. అట్లా కార్తికేయ 2 కూడా తీసుకుంటే అది కూడా అంతే, వర్డ్ ఆఫ్ మౌతే. సో ఇట్లాంటివన్నీ జరిగాయి. సో అదే అంటున్నా, అంటే మనము ప్రమోషన్ చేయలేదు, వాళ్ళు పెద్దగా కన్సిడర్ చేయలేదు, వాళ్ళకి కూడా రీచ్ అవ్వలేదు. ఇప్పుడు టాక్ ఏదైతే కొంతమంది చూసి మంచి టాక్ ఇచ్చారో అది కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వలేదు. ఇలా ఇవన్నీ జరిగాయి కాబట్టి బేసిక్గా వేరే లాంగ్వేజ్ నుంచి కలెక్షన్స్ అయితే లేవు. సో దానివల్ల మనకి ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది ఓవరాల్ కలెక్షన్స్ అయితే. సో అది సిచ్యువేషన్. సో తెలుగు నుంచి అయితే బాగుంది మొత్తానికి. బట్ ఓన్లీ తెలుగే అంటే కొంచెం కష్టమే కదా, అదనమాట ఇక్కడ నా పాయింట్. సో లెట్స్ సీ, మరి ఇంకా చూద్దాం ఏంటి సిచ్యువేషన్ అనేది. అసలు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలెక్షన్స్ చాలా పూర్ ఉన్నాయి అబ్బా. less than 5 crore ఉంది మనకి. అది చాలా తక్కువ ఉన్నట్టు నన్ను అడిగితే. సో అది పాయింట్. సో ఇంకా ఇదే ఊపు కనుక కంటిన్యూ అయినట్టయితే ఓకే. సో ఇప్పుడు 260 ఉంది. బట్ మేబీ తర్వాత వర్షాలు అనేవి కొంచెం తగ్గచ్చు. ఆ క్లౌడ్ బర్స్ట్ అనేది ఆగి, వర్షాలు తగ్గి, ఫ్లడ్స్ అనేది తగ్గి కొంచెం నార్మల్ అయినప్పుడు మేబీ పీపుల్ కొంతవరకు థియేటర్స్కి వెళ్ళినట్టయితే, అలా కొంతవరకు కలెక్షన్స్ అనేవి కొంచెం ఇంప్రూవ్ అవుతూ వచ్చినట్టయితే మేబీ లాంగ్ రన్ అనేది డెఫినెట్గా 350 అబోవ్ ఉంటుంది. అదైతే కాన్ఫిడెన్స్ ఉంది ఇప్పటికీ కూడా. ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అంతే. ఇప్పుడు నెక్స్ట్ కాంతారా వస్తుంది, దాని టాక్ మీద డిపెండ్ అయి ఉంటుంది కొంత. అదనమాట పాయింట్. అండ్ ఓవర్సీస్ బేసిక్గా నార్త్ అమెరికా అరౌండ్ ఒక $5 million అరౌండ్ ఉంది. సో అది కూడా చాలా సాలిడ్ నెంబర్. అండ్ ఓవర్సీస్ నుంచి డెఫినెట్గా దానికి మంచి నెంబర్స్ అయితే ఉన్నాయి. సో నైస్, అదైతే క్లియర్గా చెప్పచ్చు. $1.1 million దాకా యాడ్ అవుతూ వస్తుంది. సో నైస్, గుడ్. ఓవరాల్గా ఓవర్సీస్ నుంచి కూడా బాగానే ఉంది. సో నైస్ కలెక్షన్. సో ఓవరాల్గా 225 crores కలెక్షన్స్ అయితే వచ్చాయి మొత్తం కలిపి 3 daysకి. సో 4th డేకి నా ఎస్టిమేషన్ వచ్చి 260 వరకు వెళ్ళొచ్చు. సో లాంగ్ రన్ 350 వరకు ఉండొచ్చు అనిపిస్తుంది ఇప్పుడున్న ఊపు అయితే చూస్తే. సో ఈజీగా ఇట్ ఈస్ మోర్ దెన్ బ్రేక్ ఈవెన్, ఎందుకంటే 300 అనేది బ్రేక్ ఈవెన్ నెంబర్. సో 300 దాటి కొట్టేస్తుంది. సో ఈజీగా 350 టచ్ అవుతుంది, దాటచ్చు కూడా అనిపిస్తుంది నాకైతే.
సో ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే మరి ఇంక అంతే. అంటే ఇప్పుడు ఫ్లడ్స్ బాగా ఎఫెక్ట్ చేసాయి. అండ్ ఇప్పుడు ఏమవుద్దంటే మేబీ దీని తర్వాత కూడా కొంతమంది ఇంక రాకపోవచ్చు. సర్లే తర్వాత చూసుకుందాంలే ఓటీటీలోనో లేదంటే టీవీలోనో చూసుకోవచ్చులే అన్నట్టు ఉంటారు. అలా ఉంటది కాబట్టి ఇంకా కష్టం. ఛాన్స్ అయితే తక్కువ. సో అది అదే టూ మచ్‌గా ఇంప్రూవ్ అవ్వడానికి. అది నా పాయింట్. అందుకే ఇంకా నేను ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవట్లేదు. సో ఇప్పుడున్న ఫ్లోని బట్టి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. సో ఒక 260 వరకు ఈ వీకెండ్‌కొచ్చి తర్వాత లాంగ్ రన్‌లో 350 టచ్ అయ్యి ఇంకా దాటొచ్చు కూడా అనిపిస్తోంది. సో మరి మీకేమనిపిస్తుంది? ఈ సినిమా లాంగ్ రన్‌లో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది? ఈ ట్రెండ్ చూస్తూ, ఈ ఫ్లో చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. సో దాట్స్ ఇట్ గైస్. దిస్ ద వీడియో. వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. మా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో షేర్ చేయండి. లైక్ ఫేస్‌బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్‌స్టా వీటన్నిటిలోని కూడా. అండ్ ఎప్పటివరకు ఎవరైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఆల్సో మా ఇద్దరం ఎక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మనం మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.